Hey everyone! In previous video we have completed echelon form in matrix. Now in this video we are going to discuss the next important topic that are normal form and PYQ form. Let's get started. Now it is a normal form. We discussed about normal form. What is meaning of normal form? It is row operation and column operation. అసలు ఎక్లాన్ ఫామ్ అంటే ఇట్ ఈజ్ ఏ ఓన్లీ రో ఆపరేషన్, బట్ నార్మల్ ఫామ్ అంటే రో ఆపరేషన్ అండ్ కాలమ్ ఆపరేషన్. సింపుల్గా ఎక్లాన్ ఫామ్ అంటే ట్రయాంగిల్ అని చెప్పిన. సో నేను ఇక్కడ నార్మల్ ఫామ్ అంటే ఏంటో చెప్పాలి. ఏం లేదు, ఎక్లాన్ ఫామ్ ఓన్లీ లోవర్ ట్రయాంగిల్ అయితే అక్కడ అప్పర్ ట్రయాంగిల్ అవుతుంది. ఇట్లా దాన్నే నార్మల్ ఫామ్ అంటారు. నార్మల్ ఫామ్లో మనం రో ఆపరేషన్ యూజ్ చేయాలి, కాలమ్ ఆపరేషన్ యూజ్ చేయాలి. బట్ ఎక్లాన్ ఫామ్లో ఓన్లీ రో ఆపరేషన్ యూజ్ చేసి రెక్టాంగిల్ చేయాలి. ఇక్కడ రెండు చేయాలి. హియర్ వి టేక్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ఏ మ్యాట్రిక్స్ని మనం నార్మల్ ఫామ్ లాగా చేద్దాం. నార్మల్ ఫామ్ అంటే ఏం చేయాలి? రో ఆపరేషన్ యూజ్ చేయాలి, కాలమ్ ఆపరేషన్ యూజ్ చేయాలి. సేమ్ ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి ఇక్కడ ఈ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి. అట్లనే మళ్ళీ ఇక్కడ నువ్వు ఈ రోని నువ్వు ఇందులో ఇవి డిలీట్ చేస్తానవా, ఎలిమినేట్ చేస్తానవా, మళ్ళీ కాలంలో వచ్చినప్పుడు కూడా ఇవి ఎలిమినేట్ చేయాలి. మళ్ళీ రో వచ్చినప్పుడు ఇవి రెండు ఎలిమినేట్ చేస్తావు కదా, మళ్ళీ కాలంలోకి వచ్చినప్పుడు ఇవి రెండు ఎలిమినేట్ చేయాలి. రోకి వచ్చినప్పుడు దీన్ని ఎలిమినేట్ చేస్తే మళ్ళీ కాలంకి వచ్చినప్పుడు దీన్ని ఎలిమినేట్ చేస్తాం. దాన్ని నార్మల్ ఫామ్ అంటుంది. ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా చేయను. నేను ఇక్కడ ఎప్పుడో ఫస్ట్ చెప్పిన ఏమని, ఈ ఎలిమెంట్ 1 ఉండడానికి చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, లేదంటే క్యాలిక్యులేషన్ పెద్ద ఉంటాను. ఈ రోలో నాకు ఇక్కడ 1 ఉన్నది, అప్పుడు నేను దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు కదా. అంటే ఎట్లా అంటే R1 gives to R4 అని వేసుకొని మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ని కింద వేసుకున్నాం. ఎట్లా R1 మ్యాట్రిక్స్ ఏంటి? 1 -1 3 -2 5 1 -1 2 0 1 2 3 4 3 2 1 ఇలా వేసుకున్నాం. మళ్ళీ R1 R2 R3 R4 కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 4 అయిపోయింది. మనకి ఫస్ట్ 1 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఈజీగా చేయవచ్చు. అంటే ఇప్పుడు మనం R2లో ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఏం చేయాలి? R2 gives to R2 -5R1. సార్ నో ఎస్ 5R1 ఇప్పుడు 0 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ R3 ఆల్రెడీ ఎలిమినేట్ అయింది. మన R4 ఏంటిది? R4 gives to R4 -4R1. ఎందుకంటే 4 1s 4 5 1s 5, అంటే ఇక్కడ 5 ఎలిమెంట్ అయితే 5 of 1 మైనస్ మళ్ళీ 4 of 1 4 -4 0 అట్లా. ఇప్పుడు నేను ఇవి ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ మనం మళ్ళీ C2 ఆపరేషన్ యూజ్ చేసి C2 gives to C2 + C1 చేస్తే 0 అవుతుంది. C3 gives to C3 -3 C1 చేస్తే 0 అవుతుంది. మీకు ఒక డౌట్, అక్కడ R3 లేదు కదా, మళ్ళీ ఇక్కడ C3 ఎందుకు వచ్చిందని. కానీ అక్కడ R3లో మనకి 0 వాల్యూ ఉన్నాయి, కానీ ఇక్కడ C3లో 0 వాల్యూ ఉన్నదా? లేదు. కాబట్టి మనం C3 ఆపరేషన్ అనేది చేయాలి, ఎందుకంటే 0 రావడానికి. మళ్ళీ C4 gives to C4 + 2C1 చేస్తే అక్కడ 0 అవుతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. మళ్ళీ C4 gives to C4 + 2C1 చేస్తే అక్కడ 0 అవుతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏంటిదంటే ఇక్కడ మనం రో ఆపరేషన్ చేసినాక ఇక్కడ డెట్ చేస్తాం కదా, కానీ కాలం ఆపరేషన్ ఏ డెట్ వస్తుండదు. ఇక్కడ మనం రో ఆపరేషన్ చేసినప్పుడు ఏమున్నదో మళ్ళీ అవే వాల్యూస్ తీసుకొచ్చి వేయాలి, అప్పుడు సేమ్ ఉంటాయి. అది ఇది సేమ్ ఉంటాయి అన్నట్టు. అట్లా నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ దీన్ని ఎలిమినేట్ చేయాలి రో ఆపరేషన్ యూజ్ చేసి. రో 1 రో 2 రో 3 రో 4 కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 4. ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయాలంటే దీన్ని యూజ్ చేసుకోవాలి. నేనేమని అనుకున్నా, ఇక్కడ నాకు ఫస్ట్ స్టార్టింగ్లో 1 ఉంటే నేను ఈజీగా
నేను క్యాలిక్యులేషన్ అనేది నాకు ఈజీగా ఉంటుందని అనుకున్నా. నాకు ఈ రోలో ఇక్కడ 1 ఉన్నాయి, సో నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను. అంటే ఏంటిది, R2 గివ్స్ టు R3 వేసుకొని ఇట్లా రాసుకుంటాను. ఎట్లా 1 0 0 0 0 1 2 3 0 6 -16 12 0 7 -10 9 ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు నాకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఎలిమినేట్స్ని ఏంటిదంటే దీన్ని ఎలిమినేట్ చేయాలంటే రో ఆపరేషన్ యూజ్ చేస్తాను. రో ఆపరేషన్ ఇప్పుడు ఏమనుకోవాలి నేను, R3 గివ్స్ టు R3 సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 6 R2 చేయాలి. ఎందుకంటే ఇక్కడ R2 తోటి కదా, దీంతో R2 తోటి R3 R4 చంపేయాలి. అందుకే నేను R2 యూజ్ చేస్తాను. మళ్ళీ R1 మనం యూజ్ చేయొద్దు. మళ్ళీ R4 డిలీట్ కావాలి. R4 గివ్స్ టు ఏంటిది, R4 గివ్స్ టు R4 -7 R1 చేయాలి. మనం ఆపరేషన్ రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి ఏంటి అవి 1 0 0 0 0 0 0 1 0 0 ఇవి కూడా 0 అయినాయి. ఇప్పుడు ఇట్లా వేద్దాం, 2 1s -16 1 -16 6 1 6 2 -12. మనం R4 ఇప్పుడు డెట్ చేస్తాం కదా, ఇట్లా ఇది 1 2 3 యాస్టీ చేసుకుంటాం 1 2 3 అని. ఇప్పుడు -16 1 16 6 1 6 2 12 ఓకే, -12 -16 + -12 28 ఓకే, -28 తీసుకున్నాం. మళ్ళీ 12 1 12 6 3 18 12 -18 -6 ఓకే. నెక్స్ట్ -1 10 × 1 -10. నెక్స్ట్ 7 3 2 14 -14 కాబట్టి -10 -14 -24. నెక్స్ట్ 9 1 9 7 1 7 2 14 7 3 21 ఓకే. 9 -4 21 -12. ఇట్లా మనకి రో ఆపరేషన్ వచ్చింది. రో ఆపరేషన్ నేను ఎట్లా 0 చేసినా మళ్ళీ కాలం ఆపరేషన్లో కూడా అట్లనే చేయాలి కదా, సో నేను చేయాలి. అంటే రో 1 రో 2 రో 3 రో 4 కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 4. ఇప్పుడు నేను రో ఆపరేషన్కి ఇట్లా చేసినట్టే కాలం ఆపరేషన్ కూడా చేయాలి. అంటే ఫస్ట్ నేను ఆపరేషన్ అది రాసుకుంటున్నాను. ఏంటిది, కాలం 3 గివ్స్ టు కాలం 3 మైనస్ 2 కాలం 2. నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను 2 తోటి ఇంటూ చేసిన. ఈ రోలో 6 ఉన్నాయి కాబట్టి వాడు అక్కడ 6 తోటి ఇంటూ చేసిన. మళ్ళీ కాలం 4 గివ్స్ టు కాలం 4 మైనస్ ఇక్కడ ఏమన్నా 3 ఉన్నది 3 కాలం 2 చేసిన. అట్లా నీకు ఇవి రెండు కూడా 0 అవుతుంది. ఇవి రెండు 0 అయినాక ఇవి రిమైనింగ్ సేమ్ ఉంటాయి. రో ఆపరేషన్ చేసినప్పుడు డెట్ చేయాల్సిన అవసరం లేదు. కాలం ఆపరేషన్ చేసినప్పుడు రో ఆపరేషన్ చేసినాక ఆటోమేటిక్గా ఇవి 0 అయితే మిగతా రిమైనింగ్ అనేది సేమ్ ఉంటాయి. సో నేను ఇట్లా వేసేసుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఈ నెంబర్ని డిలీట్ చేయాలి, ఈ నెంబర్ని డిలీట్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకొని పక్కన యూజ్ చేసుకొని ఇప్పుడు చేద్దాం. R1 R2 R3 R4 కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 4 ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, నేను కాలం R4ని డిలీట్ చేయాలంటే మళ్ళీ నాకు ఒకటి డౌట్, ఇంత పెద్ద మల్టిప్లికేషన్ ఉన్నది, ఏమైనా సింప్లిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నదా? అంటే బై 2 చేయడము బై 3 చేయడము అట్లా ఒకసారి ఆలోచించండి. అట్లా ఏమైనా ఉన్నాయో చూడండి. ఈ R4లోనైతే R4 గివ్స్ టు -24/2 వేస్తే -12 వేస్తే 2 -12/12 చేస్తే 1 ఓకే. అంటే ఇప్పుడు మనం ఇట్లా రాసుకోవచ్చు, R4 గివ్స్ టు R4/-12 అట్లా చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఓకే, మరి దీనిలో R3లో ఏమైనా ఉన్నాయా చూడండి. 6 టేబుల్లో 28 పోతుందా? పోదు. 2 టేబుల్లో 28 పోతుందా? పోదు. కానీ ఇంకా ఓకే 2 టేబుల్లో చూద్దాం. 2 టేబుల్లో పోతాయి కాబట్టి R3 గివ్స్ టు R3/-2
అట్లా చేసుకున్నా. అట్లా చేసుకుంటే అప్పుడు నాకు ఏమవుతుంది, మ్యాట్రిక్స్ 1 0 0 0 0 0 0 1 0 0 0 0 14 3. ఓకే, మళ్ళీ 2 1 ఇట్లా వచ్చేసింది. R1 R2 R3 R4 కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 4 రాసుకున్నాను. అంటే మీకు ఈజీగా ఉండడానికి నేను రో 1 రో 2 రో 3 కాలం 1 కాలం 2 కాలం 3 అని రాసుకుంటాను, అది మీ ఇష్టం. నెక్స్ట్ మనం దీన్ని డిలీట్ చేయాలి, ఎట్లా, రో ఆపరేషన్ యూజ్ చేసి. ఇప్పుడు ఇక్కడ పెద్ద క్యాలిక్యులేషన్ ఉన్నది కదా, మరి ఏం చేద్దాం, చేయాలి, ఏదో ఒకటి చేయాలి. R4 gives to R4 మైనస్, ఫస్ట్ నార్మల్గా ఇట్లా వేసుకున్నాం, R4 మైనస్ R3 అయితే వేసుకున్నాం. కానీ దేన్ని ఇంటూ చేస్తే ఏది 0 అయితే తెలియదు. నేను ఇక్కడ ఇప్పుడు నేను 734 ఇంటూ చేస్తే నాకు 14 వాల్యూ వస్తుంది కదా, అంటే ఇట్లా రాసుకుంటాను, 7 of R4 gives to మైనస్ R3 అంటే 7 4 7 to the 14, R3 వాల్యూ ఎంత 14, 7 to the 14 మైనస్ 14 ఈక్వల్ టు 0. సో ఇది బెటర్, R4 అంటే R4 గివ్స్ టు 7 R4 మైనస్ R3 అనే ఆపరేషన్ బెటర్. ఇక్కడ అది వేసుకుంటా, 1 0 0 0 0 1 0 0 0 0 14 3 0 0 2 1 2 1 కాదు, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 రాదు. ఏంటంటే 1 14 1 14, ఇట్లా 14 1 14 మైనస్ 2 3 6 14 మైనస్ 6 అయితే 12 వస్తుంది, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాలం ఆపరేషన్ చేయాలి. కాలం ఆపరేషన్ ఏంటి, సేమ్ C4 గివ్స్ టు, ఇక్కడ ఏంటిదంటే 14 3 అనేది ఏ టేబుల్లో మ్యాచ్ కాదు కాబట్టి ఆపోజిట్ ఇంటూ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు R4 C4 మైనస్ C3 అని వేసుకున్నాక C4 ఏమున్నది, C1 C2 C3 C4 ఏమున్నది 3 ఉన్నది, అంటే C3 తోటి ఇంటూ చేయాలి. C3 ఏమున్నది 14 ఉన్నది, అంటే C4తో ఇంటూ చేయాలి, అంటే ఆపోజిట్గా ఇంటూ చేసుకోవాలి. ఒకవేళ మ్యాచ్ అయ్యి ఇంటూస్ లేకపోతే ఇట్లా కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి ఏమవుతుంది, 1 0 0 0 0 1 0 0 0 0 14 0 0 0 0 12 వచ్చేసింది. ఇప్పుడు ఇక ఆల్రెడీ ఇది నార్మల్ ఫామ్కి వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ లోవర్ ఎలక్ట్రాన్ ఫామ్ వచ్చింది, మళ్ళీ ఇట్లా వచ్చింది, ఇది ఆల్రెడీ నార్మల్ ఫామ్. కానీ మనం వీటిని కూడా 1 చేసుకోవడానికి ఏం చేస్తామంటే R1 R2 R3 R4 ఏం చేస్తామంటే R3 గివ్స్ టు R3/14 అని రాసుకొని R4 గివ్స్ టు R4/14 అని వేసుకున్నాం అనుకో, అక్కడ కూడా 1 చేంజ్ అవుతాయి అన్నట్టు. సో ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇది నార్మల్ ఫామ్, ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ అయింది, అంతే. ఇది నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే మనం ఏం చేసినాం, ఫస్ట్ ఒకసారి అంతా రీకాల్ చేద్దాం. నార్మల్ ఫామ్ అంటే మనం ఏం చేసినాం అంటే ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ లాగా ఈ రో ఆపరేషన్ ఏంటియో చేసుకున్నాం. అంటే ఈ లైన్ 0 0 చేసుకున్నాం, తర్వాత మళ్ళీ ఈ లైన్ 0 చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ 0 చేసుకున్నాం, ఇక్కడ 0 చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ 0 చేసుకున్నాం, ఇక్కడ 0 చేసుకున్నాం. ఎట్లా అంటే రో ఆపరేషన్ యూజ్ చేసుకుంటే ఇవి వేసినాం, కాలం ఆపరేషన్ చేసుకుంటే ఇవి వేసుకున్నాం. కానీ రో ఆపరేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్క పక్క ఎలిమెంట్స్కి డెట్ చేయాలి, కానీ కాలం ఆపరేషన్ చేసినప్పుడు అలా డెట్ ఏం అవసరం లేదు. అప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవే మళ్ళీ మనం వేసినాం అనుకో సేమ్ ఉంటాయి, అంతే. సింపుల్. నార్మల్ ఫామ్ అంటే మొత్తం ఎక్లాన్ ఫామ్, అందుకే ఎక్లాన్ ఫామ్ మంచిగా పర్ఫెక్ట్ అయితే దానికి రిలేటెడ్గానే మీరు నార్మల్ ఫామ్ కూడా చేయగలుగుతారు. ఓకేనా, నెక్స్ట్ వీక్ మూవ్ టు P1Q ఫామ్. I think you are understanding echelon form and normal form. If you are understanding, please subscribe and like and share. Don't forget it. Okay. Now we are moving to P&Q form. Okay. If any doubts in echelon form and normal form, please you can comment also. ఇప్పుడు P&Q ఫామ్లో అసలు P&Q ఫామ్ అంటే ఏంటి అంటే అది ఒక A = IA ఐడెంటిటీ అండ్ A మ్యాట్రిక్స్ ఇంటూ ఐడెంటిటీ. ఒకవేళ A మ్యాట్రిక్స్ అనేది నీకు
2/2 మ్యాట్రిక్స్ ఉందనుకో, ఆర్ 3/3 మ్యాట్రిక్స్ ఉన్నదనుకో, అప్పుడు ఐడెంటిటీ కూడా నీకు 3/3 మ్యాట్రిక్స్ అనే వస్తుంది. ఏ మళ్ళీ ఐ కూడా 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. కానీ ఫస్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోనే ఓన్లీ రో ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఈ సెకండ్ ఐడెంటిటీలో మాత్రం ఓన్లీ కాలం ఆపరేషన్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇది మొత్తం నార్మల్ ఫామ్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక అర్థమైంది కదా, ఈ ఐ అనేది రో ఆపరేషన్కే యూజ్ చేయాలి, ఈ ఐ అనేది కాలం ఆపరేషన్కే యూజ్ చేయాలి. అంటే మనం ఇందాక ఎక్లాన్ ఫామ్ చేసినాం, నార్మల్ ఫామ్ చేసినాం కదా, రెండు యూజ్ చేసినాం కదా. ఎక్కడైతే ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసినా అంటే రో ఆపరేషన్ యూజ్ చేసినా అక్కడ మాత్రమే ఈ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. నేను ఫస్ట్ కండిషన్ చెప్పిన కదా, ఎప్పుడు కానీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది కండిషన్ యూజ్ చేయాలి. ఏంటిది? ఏ = IA అని రాసుకోవాలి. సేమ్ ఈ ఫార్మేటే మళ్ళీ మనం ఇక్కడ రాసుకున్నాం. ఏంటి ఏ మ్యాట్రిక్స్ ఏంటిది? ఇది ఏంటి 1 3 6 -1 1 4 -5 1 5 1 5 4 3 ఇటు రాసుకున్నాం. మళ్ళీ ఐ ఏంటిది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఇది ఏంటిది? ఇది రో 1 2 3 1 2 3 4. సో 3/4 మ్యాట్రిక్స్ అంటే ఐడెంటిటీ కూడా 3/4 మ్యాట్రిక్స్ వస్తుంది. 3/4 మ్యాట్రిక్స్ రాదు, 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినా కదా, ఫస్ట్ ఐ అనేది రో ఆపరేషన్, సెకండ్ ఐ అనేది కాలం ఆపరేషన్. ఇక్కడ రో ఆపరేషన్లో ఏమున్నది? 3 ఉన్నది, సో 3/3 అవుతుంది. కాలం ఆపరేషన్లో ఏమున్నది? 4 ఉన్నది, సో 4/4 అవుతుంది. అందుకే 1 0 0 0 1 0 0 0 1 ఏ మ్యాట్రిక్స్ రైట్లో వేసుకుంటున్నాం. మళ్ళీ కాలం మ్యాట్రిక్స్ ఏంటిది? 1 0 0 0. ఎందుకు నేను ఇన్ని 4? ఎందుకంటే ఇక్కడ నాకు 4 మ్యాట్రిక్స్ ఉన్నది కాబట్టి 0 1 0 0 0 0 0 సారీ 1 0 నెక్స్ట్ 0 0 0 1 అంతేనా? ఓకే, ఇది 4/4 మ్యాట్రిక్స్, ఇది 3/3 మ్యాట్రిక్స్. ఇట్లా వేసుకోవాలి ఎప్పుడు కానీ. దీన్ని బట్టి ఫస్ట్ నెంబర్ ఏమో రో ఆపరేషన్కి యూజ్ చేస్తాం, సెకండ్ నెంబర్ ఏమో కాలం ఆపరేషన్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం సింపుల్గా రో ఎప్పటికి వేసినట్టే ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ చేద్దాం. ఎక్లాన్ ఫామ్ అంటే రో ఆపరేషన్ యూజ్ చేయడం. మీ అందరికీ తెలుసు ఎట్లా యూజ్ చేయడం. R1. సో రో ఆపరేషన్ యూజ్ చేయండి అంటే ఇక్కడ ఇది ఈ నెంబర్ 0 కావాలి, ఈ నెంబర్ 0 కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? R2 gives to R2 minus R1. నెక్స్ట్ R3 gives to R3 minus R1 చేస్తే మనకి ఎక్లాన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ వేసుకుందాం. 1 3 6 -1 0 0 4 1s 4 1 -4 4 -3 1 5 1s 5 -6 -1 1 1s 1 1 minus into minus plus 2 2 -2. ఇప్పుడు ఐ అంటే మనం రో ఆపరేషన్ అనుకున్నాం కదా, అంటే ఓన్లీ ఈ ఐలో మాత్రమే రో ఆపరేషన్ యూజ్ చేయాలి. ఏంటిదంటే ఈ ఆపరేషన్స్ మనం ఇక్కడ యూజ్ చేసినాం కదా, మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఈ ఐకి మాత్రమే యూజ్ చేయాలి. దీనికి ఏం చేయద్దు, యాస్టీ చేసుకోవాలి. సో ఈ ఐ యూజ్ చేయాలంటే R2 gives to R2 minus R1. ఇప్పుడు ఇది R1 R2 R3 కదా. R2 ఏంటిది? 0 0. R1 ఏంటిది? R1 -1 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 1 0 0 -1 1 0 -1 0 1 వస్తుంది. అంటే ఇది అనేది ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ చెప్పాలని మీకు. ఇప్పుడు R2 ఉందా? R2 ఈ R2లో ఏమున్నది? 0 మైనస్ R1లో ఏమున్నది? 1 ఉన్నది 1 అంటే 0 -1 -1. మళ్ళీ R2లో 1 ఉంది, అలా 0 ఉంది, సో 1. మళ్ళీ R3లో 0 0, సో 0. మళ్ళీ R3లో 0, R1లో -1, సో -1. మళ్ళీ 0 -1 -0 0.
1 మైనస్ 0 0, సో 1. ఇప్పుడు మళ్ళీ ఈ సేమ్ యాజ్ టీజ్ వేసుకోవాలి. 1 0 0 0 1 2 0 1 0 0 0 0 0 1 0 0 0 1 అట్లా. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కాలం ఆపరేషన్ యూజ్ చేయాలి మనం. ఇప్పుడు కాలం 1 అంటే ఏంటి? C2 gives to C2 minus C1 అంటే 3C1, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది ఇంటూ చేయాలి. మళ్ళా C3 gives to C3 minus 6 3C1. C4 gives to C4 మైనస్ కాదు ప్లస్, ఎందుకంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ C5. ఓకేనా? ఇట్లా వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ డైరెక్ట్ ఇక్కడ జీరోస్ వేసుకొని వ్యాలిటీ సేమ్ ఉండే, ఇందులో అంత ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో నేను డైరెక్ట్ వేసేసుకున్నా. ఇక్కడ మనం కాలం ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని యూజ్ చేయాలి. ఇది రో ఆపరేషన్కి చేసినాం కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లున్నది అట్లనే ఇక్కడ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా కాలం ఆపరేషన్ యూజ్ చేద్దాం. ఏంటి? 1 మైనస్ 3 మైనస్ 6 1 0 1 0 0 0 0 1 0. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది అన్నట్టు. ఏంటిదంటే ఓన్లీ ఈ రోనే చేంజ్ అవుతుంది, అంతగా ఇవే చేంజ్ అవుతాయి, మిగతా ఏమంతా చేంజ్ కావు, ఎందుకంటే అన్నీ సేమే ఉంటాయి కాబట్టి. 1 0 0 1 అంతా నేను చేంజ్, ఓన్లీ 3 వాల్యూసే చేంజ్ అవుతాయి ఇక్కడ. ఓకేనా? అర్థమైందా? ఏంటిదంటే 0 C2 0 C1 మైనస్ 3 మళ్ళా 1 మైనస్ 3 ఆఫ్ 0, సో 1 మళ్ళా 0 C2 0 ఇది 0 0 0 ఇలా 1 ఉన్నది కాబట్టి 1, అందుకే 1 అంతే. మిగతాదంతా సేమ్, ఓన్లీ ఈ 3 వాల్యూసే చేంజ్ అయ్యాయి. ఇక్కడ కూడా అంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కానీ చేంజ్ అయ్యేది మొత్తం రో ఆపరేషన్లోనే, కాలం ఆపరేషన్లో ఏమంత ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మనకు కావాల్సింది దీన్ని రిమూవ్ చేయాలి, దీన్ని రిమూవ్ చేయాలి. అంటే మళ్ళీ రో ఆపరేషన్ని యూజ్ చేయాలి. అంటే R1 R2 R3 దీన్ని పట్టుకొని దీన్ని రిమూవ్ చేయాలి ఎలిమెంట్ని. ఓకేనా? ఇది కాదు, దీన్ని పట్టుకొని దీన్ని చంపేయాలి. R3 gives to R3 minus 2R1 2R2, ఎందుకంటే దీంతో R2తో చేద్దాం కదా, 2R2 ఇట్లనే చేసేసి 1 0 0 0 మైనస్ 1 2, ఈ మైనస్ 2 ఆఫ్ 0 0 4 1 4 2 2 4 0. సో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి యూజ్ చేయాలి రో ఆపరేషన్కి. ఎట్లా? ఓన్లీ R3దే కాబట్టి R1 R2 వాల్యూస్ని డైరెక్ట్ వేసేసుకుంటున్నాం. -1 అంటే R3 -1 మైనస్ ఆఫ్ ప్లస్ 2 ఆఫ్ 1 అంటే -1 అంతే కదా. 1 తర్వాత -2 తర్వాత 1, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే వేసుకోవాలి. తర్వాత కాలం, ఇప్పుడు మనం ఈ వాల్యూని డిలీట్ చేయాలి కాబట్టి 1. అప్పుడు C3 gives to C3 మైనస్, సో ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని డిలీట్ చేయాలి, అంటే 0 చేయాలి. అంటే ఏంటిది? C3 gives to C3 ప్లస్ C2, ఎందుకంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ C4 gives to C4 మైనస్ 2C2. అప్పుడు చేస్తే 1 0 0 0 0 1 0 0 అవుతుంది, 0 0 0 0. సో ఇక్కడ 1 0 0 0 1 1 చేసినాం కదా. మళ్ళీ ఇక్కడ కాలం ఆపరేషన్ యూజ్ చేసిన అంటే ఈ కాలం చేయాలి. ఏ రో ఆపరేషన్ ఎట్లున్నదో అట్లా వేసుకోవాలి. 1 0 0 -1 1 0 1 -2 1 ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు కాలం ఆపరేషన్ యూజ్ చేయాలి. ఏంటిది? 1 0 0 ఇక్కడ వేసుకుంటే ఓకే, ఇక్కడ ఉన్నది కదా, దీన్ని బట్టి
ఈ ఆపరేషన్ యూజ్ చేద్దాం. ఏంటిది కాలం 3 ఉన్న కాలం 4 వేసుకోవాలి. అంటే వ్యాస్టీస్ ఇవి రెండు వేసుకుంటా. 1 0 0 చేంజ్ కావు, ఎందుకంటే మనం అక్కడ ఆపరేషన్ యూజ్ చేయలేదు కాబట్టి, ఓన్లీ కాలం 3 కాలం 4 వేసినాం కాబట్టి. సో ఈ ఆపరేషన్ యూజ్ చేస్తే మనకేమొస్తుంది, -9 1 1 0 7 -2 0 1. ఇది రో ఆపరేషన్ అయిపోయింది అంతే. ఇది ఇప్పుడు మనకి ఏ ఫామ్, ఇది నార్మల్ ఫామ్కి వచ్చేసింది. తర్వాత ఇది మనకి ఏ ఫామ్లో ఉన్నది, I0 0 0 0 ఉన్నది. ఈ మ్యాట్రిక్స్కి సెట్ అయింది. అంటే = PAQ అని రాసుకోవాలి అంతే. దీన్ని మనం PAQ నాన్ సింగిల్ మ్యాట్రిక్స్ అనుకోవాలి. హెన్స్ PNQ PAQ అనొచ్చు, PNQ అనొచ్చు, ఎట్లయినా అనుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం నాన్ సింగులర్ అని రాసుకుంటాం, సింగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ వరకు PNQ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు అసలు మొత్తం ఏం చేసినామో నార్మల్గా చెప్తాను నేను. PNQ ఫామ్ అంటే PNQ ఫామ్ కదా, A = IA. ఇది రో ఆపరేషన్కి యూజ్ చేయాలి, ఇది కాలం ఆపరేషన్కి చేయాలి. ఎప్పటికైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు, ఆ మ్యాట్రిక్స్ని మనం నార్మల్ ఫామ్ చేయాలి. నార్మల్ ఫామ్ అంటే ఎక్లాన్ ఫామ్ యూజ్ చేయాలి, నార్మల్ రో ఆపరేషన్ యూజ్ చేయాలి, కాలం ఆపరేషన్ యూజ్ చేయాలి కదా. ఇప్పుడు రో ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ I యూజ్ చేయాలి, కాలం ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు సెకండ్ I యూజ్ చేయాలి. ఎప్పటి వరకు నార్మల్ ఫామ్ వచ్చేవరకు, అంటే ఇట్లా ట్రయాంగిల్ 0 అయ్యి ఇట్లా ట్రయాంగిల్ 0 అయ్యే వరకు అది మనం యూజ్ చేయాలన్నట్టు. ఇట్లా వస్తే అయిపోయినట్టే అంతే. ఇదే PNQ ఫామ్. ఇప్పుడు ఇక్కడికి నార్మల్ ఫామ్ అయిపోయింది, ఎక్లాన్ ఫామ్ అయిపోయింది, నార్మల్ ఫామ్ అయిపోయింది, PNQ ఫామ్ కూడా అయిపోయింది. ఓకేనా. ఇప్పటివరకు అర్థమైతే లైక్ చేయండి. ఓకేనా. బాయ్.